సో భగవంతుడు అంటే నిర్వచనం ఏంటి అంటే భగవంతుడు అని అనడానికి ఓకేనా ఆయన ఉండాల్సిన లక్షణాలు ఏంటి ఓకే ఉదాహరణకి ఈ ప్రపంచంలో ప్రతి దానికి ఒక నిర్వచనం ఉంది ప్రతి దానికి ఓకే ఫలాని వాటిలే మనం టేబుల్ అంటాం ఫలాని వాటిని మనం చైర్ అంటాం ఫలాని వాటిని మనం ట్యూబ్లైట్ అంటాం అలా ఇక్కడ మనం ఫలాలు చూస్తున్నాం ఇక్కడ ఓకేనా పై పై ఉన్న ఫలాన్ని మనం అందరూ ఏమంటాం అరటిపండు అనే అంటాం ఇప్పుడు ఎవరైనా వచ్చేదాన్ని అది జాంకాయ అన్నారు అనుకోండి ఓకేనా మనం ఏమంటాం లేదు అది అరటిపండే అంటాం ఎందుకంటే దానికంటూ ఒక నిర్వచనం ఉంది ఇప్పుడు ఎవరైనా వచ్చేసి నీ 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 దృష్టిలో అది నీ దృష్టిలో అది అరటిపండు అయితే నా దృష్టిలో అది జాంకాయ అన్నారు అనుకోండి అప్పుడు ఒక వస్తువు మీద ఏంటి దానికి ఏ నామకరణం ఉంది దానికి ఎందుకు ఆ నామకరణం ఇచ్చారు దానికే ఎందుకు అటువంటి నామకరణం ఇచ్చారు అనే దానికి వెళ్తే ప్రతి పండుగకి ఒక నిర్వచనం ఉందన్నమాట ఆ నిర్వచనం ప్రకారంగానే ఇది ఇలా ఉంటే దీని యొక్క లక్షణాలు ఇలాగానే వచ్చాయంటే దీన్ని అరటిపండు అనాలి అని ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్వచనం ఇచ్చేసారనమాట పూర్వం నుంచి సో నేను నాకు ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ తెలుగులో ఏం చేయాలో తెలియక నేను అట్లా ఇంగ్లీష్లో పెట్టేశాను ఏ లాంగ్ కర్వ్డ్ ఫ్రూట్ అంటే కొద్దిగా వంకర తిరిగినటువంటి ఓకేనా ఎప్పుడు చూసినా అవి ఒక గుత్తిలాగా అవి క్లస్టర్స్ లో వస్తాయి మనకి క్లస్టర్స్ లో అవి పెరుగుతాయి లోపలేమో శుతి మెత్తమైనటువంటి కండు ఉంటుంది పండు ఓకేనా పైన మాత్రం దాని ఏమంటారు పసుపు కర్రలో ఉంటుంది ఎప్పుడు అది మాగినప్పుడు సో దీన్ని మనం అరటిపండు అంటాం ఏదైనా సరే ఈ ఆకారంలో ఈ లక్షణాలు కానీ ఉంటే దాన్ని అరటిపండు అంటాం అలాగే దానిమ్మ పండు చూడడానికి రౌండ్గా ఉంటుంది బయట గట్టి దాని యొక్క తొక్కు గట్టిగా ఉంటుంది సో దాని కలరు ఇక్కడ గోల్డెన్ ఆరెంజో లేకపోతే కొంచెం రెడ్ కలర్ అవుతుంది ఓకేనా కానీ లోపల మాత్రం అనేకమైనటువంటి గింజలు రెడ్ కలర్లో ఉంటాయి ఓకేనా అది దీని నిర్వచనం అంటే ఈ లక్షణాలు ఉన్న ఏ పండు అయినా ఉంటే దాన్ని మనం దానిమ్మ పండు అనే అంటాం అట్లాగే ఆరెంజ్ ఓకేనా దీనికి కూడా నారెంజ్ పండుగ కూడా అంటే దీనికి ఒక నిర్వచనం ఉంది ఇలాగుంటే దీన్ని అరటిపండు అనాలి ఇలా కనిపిస్తే దీన్ని ఫలానా జాంకాయ అనాలి ఇలాగుంటే దీన్ని ఫలానా ద్రాక్ష అనాలి అని దానికంటూ కావాల్సిన కొన్ని నిర్వచనాలు ఉన్నాయి అన్నమాట కానీ మన సనాతన ధర్మంలో ఇప్పుడు అనేకమైనటువంటి వ్యక్తులు అనేకమంది గురువులని అనేకమైన పుస్తకాలని ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ఇచ్చే ప్రవచనాల్లో వాస్తవానికి మనకి ఎందుకు భక్తి మీద మనకి విరక్తి పుట్టింది అంటే అసలు దేవుడు అంటే ఉన్నాడో లేడో ఉంటే నాకు అవసరం ఏంది ఉంటే నాకు వచ్చే ప్రయోజనం ఏంటి అని ఇలాంటి ఒక మనస్తత్వానికి మనకి ఎందుకు వెళ్ళిపోయామంటే ఎందుకంటే భగవంతుడు అంటే ఒక నిర్వచనము ఓకేనా మనం సరిగ్గా మనం వినలేదు లేదా సరిగ్గా మనం దాన్ని తీసుకోలేదు అనమాట కొంతమంది అంటారు భగవంతుడు అంటే వెలుగు అంటున్నారు కొన్ని ప్రవచనాల్లోకి వెళ్తే భగవంతుడే ప్రకృతి అంటారు కొన్ని ప్రవచనాల్లోకి వెళ్తే నువ్వు దేవుడు నేను దేవుడు అంటారు కొన్ని ప్రవచనాలు అయితే భగవంతుడు అంటే శూన్యం అంటారు కొన్ని ప్రవచనాల్లో ఓకేనా నీ మనసే నీ దేవుడు అంటారు కొన్ని ప్రవచనాలు నువ్వు చూసేదంతా దేవుడే అంటారు ఒక అరటిపండు ఒక నిర్వచనం ఉంది ఒక నారింజ పండు ఒక నిర్వచనం ఉంది ఓకేనా ఈ సమస్త జగత్తులో ప్రతిదానికి ఒక నిర్వచనం ఉంది కానీ దురదృష్టం ఏంటంటే భగవంతుడికి మాత్రం నిర్వచనం లేదనమాట నువ్వు ఎవరు ఎట్లా అనుకున్నది ఆయన దేవుడు అంట ఎవరిని ఎట్లా అనుకున్న దేవుడు అంట నువ్వు ఏది పాటించిన దేవుడు అంట నువ్వు ఎట్లా చేసినా భక్తి అంట అది నిజంగా చాలా విచిత్రమైంది అనమాట అసలు నీ శ్వాసే దేవుడు అంట అంటే ఎవరి గురించి మనం తెలుసుకుంటే ఎవరి గురించి మనం కరెక్ట్గా అర్థం చేస్తే మన జీవితాలు బాగుపడిపోతాయో ఎగ్జాక్ట్గా అది మాత్రం మనం తెలుసుకోలేకపోయినాం మిగతా ప్రపంచంలో అన్నిటి గురించి మనం తెలుసుకుంటున్నాం ఓకేనా
ఆయన భగవంతుడు అసలు నిర్వచనం మాత్రం మనం తెలుసుకోకుండా అన్నిటికీ నిర్వచనాలు తెలుసుకొని దానికోసం జరుగుతున్నాం. కానీ భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరికి తోచినట్లుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా, ఎవరు అనుకున్నట్టుగా మాకు అనుభవం ఉంది, మేము చూసాము, మేము దర్శించుకున్నాము, మా ఆలోచనలు ఓకే, మేము ఎంతో రీసెర్చ్ చేసాము అని ఎవరు తగినట్టుగా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట. అల్టిమేట్ గా నిర్వచనం వరకు వచ్చేసరికి మాత్రం సంభవ్ కంప్లీట్ గా దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా, ఒక విధి విధానంలో, ఒక ఒక క్రమ పద్ధతిలో ఇలాగ ఉంటే ఈయన దేవుడు, ఎలాగైతే ఇలా ఈ షేప్లో, ఈ కలర్లో, ఈ టేస్ట్లో ఉంటే ఇది అరటిపండు, జాంపండు, లేకపోతే నారింజ పండు అన్ని అట్లా కాకుండా నువ్వు ఏది అనుకుంటే ఆయన దేవుడు. ఓకేనా? నువ్వు ఏది అనుకుంటే ఆయన దేవుడు, నీది ఏ ఆలోచిస్తే ఆయన దేవుడు. నువ్వు ఏ రాయి పూజిస్తే ఆయన దేవుడు, నువ్వు ఏ చెట్టు పూజిస్తే ఆయన దేవుడు. అవన్నీ భగవంతుడి యొక్క అంశాలే, అది దాంట్లో ఎలాంటిది లేదు. బట్ నిర్వచనం ఏంటి? సో లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం అనమాట. సో పెద్ద ఆయనేమో హే మా అని ఆయన అమ్మవారిని తలుచుకుంటుంటే, ఓకేనా, సో ఆయన కొడుకు లేదా ఆయన మనవడు మాత్రం ఆయన కూడా హేమ అని అంటున్నాడు. బట్ ఆయన దృష్టిలో అమ్మవారు ఇంకెవరో ఉన్నారు. ఓకే, అట్లా ఎవరు తోచినట్టుగా వాళ్ళు ఈయన దేవుడే, ఆయన దేవుడే, ఎవరు తలుచుకుంటే వాళ్ళు దేవుడే. ఓకేనా, అంతా ఒకటే. ఎవరు చెప్పారు మనకు అంతా ఒకటేనని? ఎవరు చెప్పారు మనకి? ఎక్కడ చెప్పినారు అంతా ఒకటేనని? మన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి? దేన్ని బట్టి చెప్పగలుగుతున్నాం ఇదంతా ఒకటేనని? ఎట చేసినా ఒకటేనని, ఎవరిని చూసినా ఒకటేనని ఎలా చెప్పగలుగుతున్నాం? మనకి ఆ ధైర్యం ఉందా? బంగారు తీసుకొని బజార్లో ఇది నువ్వు ఏదైనా తెలుసుకో దీన్ని అని మనం చెప్పగలమా? మనం బంగారు నువ్వు రాయి అనుకో, బంగారు నువ్వు కావాలంటే ఇనుము అనుకో, బంగారు నువ్వు కావాలంటే ఇతడు అనుకో, లేకపోతే ఇంకేదైనా అనుకోండి మనం చెప్పగలుగుతామా? బంగారు బంగారనే అంటాం, లేకపోతే పలానా ఇతడనే అంటాం. అలాగే భగవంతుడు ఎందుకని అలా అయింది? అనుకున్న నిర్వచనం ఏంటి? ఎవరు చెప్పారు ఆ నిర్వచనం? ఎక్కడుంది ఆ నిర్వచనం? సో ఇవి చాలా వెరీ వెరీ సీరియస్ క్వశ్చన్ అనమాట ఇది. కానీ ఇక్కడ మాత్రం మన ఇష్ట ప్రకారంగా ఆడేస్తున్నాం అనమాట. ఇష్టం వచ్చినట్లు ఆడేస్తున్నాం మనం. సో అందువల్ల మనకి ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఎవరైనా సరే ఆ లక్షణాలకు కానీ ఫిట్ అయితే ఆయన మనం భగవంతుడు అనాలి. అందుకని నేను పూజిస్తున్నాను కాబట్టి, నాకు వరలక్ష్మి కాబట్టి ఈయన దేవుడు. ఓకేనా, లేకపోతే ఈయన కులం పుట్టాను కాబట్టి ఈయన దేవుడు, ఈయన నాలాగే నల్లగా ఉన్నాడు కాబట్టి ఈయన దేవుడు, ఇది ఈయన మా ప్రాంతంలో వచ్చాడు కాబట్టి మా దేవుడు. మనకి నచ్చినట్టుగా, మనకి అనుకూలంగా, మనకి ఇచ్చేవాళ్ళగా, అంటే మనకు నచ్చినట్టుగా ఉన్నాడు భగవంతుడు. మనకు నచ్చినట్టుగా మనం చెప్పం కదా. ఇది మనకు నచ్చినట్టుగా ఇది అరటిపండు, ఇది వచ్చేసి జాంకాయ, నా ఇష్టం అని అంటాం. దాని జాంకాయ నీదేనని అంటామా? మనం అనం కదా. దాని లక్షణాలు బట్టి, దాని ఒక నిర్వచనం బట్టి మనం అంటాం కదా. ఈయన దేవుడు, ఇది ఈ పండు, ఇది పండు అని. అలాగే భగవంతుడు అంటే ఒక నిర్వచనం ఉంది. ఓకే, ఆ నిర్వచనానికి ఎవరు ఫిట్ అయితే వాళ్ళు మనం భగవంతుడు అనాలి. ఎవరు ఫిట్ అయితే, ఓకే, ఎవరు దానికి కరెక్ట్గా ఆ నిర్వచనానికి కరెక్ట్గా సమతూగుతాడో ఆయన్ని మనం భగవంతుడు అనాలి. ఓకేనా? సో ఇట్లాగా ఈ లక్షణాలన్నీ ఉండాలన్నమాట. మొత్తం 8-9 లక్షణాలు ఉన్నాయి. ఆయన నిర్వచనానికి భగవంతుడు లేదా దేవుడు అనాలంటే ఆయనలో ఈ క్వాలిటీస్ ఉండాలి, లేదా ఈ క్రైటీరియాకి ఆయన ఫిట్ అవ్వాలన్నమాట. అప్పుడే ఆయన మనం దేవుడు అంటాం. మిగిలిన వాళ్ళు ఏమంటామంటే ఆయనకి సహాయకులు అంటామా, లేకపోతే ఆయన యొక్క దూతలు అంటామా, లేకపోతే ఆయన అనేక రూపాలు అంటామా, అది వేరే సంగతి. బట్ అట్లీస్ట్ భగవంతుడు అని అంటే ఒకరిని మనం చూసాం. ఆ ఒక్క వ్యక్తికే ఆ లక్షణాలు ఉంటాయి, ఒకరికే ఉంటాయి. ఓకే,
సో ఏంటి ఆ లక్షణాలు అంటే పరమ మూలం లేదా ఆయనే పరమ కారణం, అన్నిటికీ మూలం ఆయనే స్టార్టింగ్ లో. ఆయన మూలం అంటే ఆయన నుంచే అన్ని వస్తాయి అన్నమాట. ఎవరైనా కానివ్వండి ఆయన తర్వాతే. ఓకేనా. సో ఆయనే మూలం కాబట్టి ఆయనే మొత్తానికి కూడా యజమాని అన్నమాట. అందరికి యజమాని ఆయనే. సో యజమాని ఆయన అయినప్పుడు నియంత్రుడు కూడా ఆయనే అనమాట, అంటే కంట్రోలర్. ఓకేనా, కంట్రోలర్ కూడా ఆయనే. సో యజమాని అయినప్పుడు, కంట్రోలర్ అయినప్పుడు దాన్ని పరమ ఆనందాన్ని పొందడం కూడా ఆయనే అనమాట. సుప్రీం సోర్స్ పరమ మూలం, సుప్రీం ప్రొపరైటర్ పరమ యజమాని, పరమ నియంత్రకుడు సుప్రీం కంట్రోలర్. అంటే సర్వం ఆయన కంట్రోల్లోనే ఉంది, ఆయన కనుసరణలో నడుస్తా ఉంది మొత్తం. ఒక వ్యక్తి మీద, ఒకే ఒక భగవంతుడి మీద నడుస్తుంది. అల్టిమేట్ గా అంతిమంగా అన్ని విషయాల పట్ల పూర్తిగా ఆనందపడేవాడు కూడా ఆయన ఒక్కడే, ఆనందం పొందేవాడు. మళ్ళీ పరమ సర్వజ్ఞాని అన్నమాట. ఆయనకి పూర్వము, వర్తమానం, భవిష్యత్తు మొత్తం తెలుసు ఆయన. ఈ ఈ సరాసరి సృష్టిలో ఏ మూల ఏముంది, ఓకేనా, ఎక్కడ ఎలాంటి జీవరాశి ఉంది, ఆ జీవరాశి మనసులో ఏం తలుచుకుంటా ఉంది మొత్తము ఆయన పూర్తి ఆయన అవగాహనలో ఉందన్నమాట, ఆయన జ్ఞానంలో ఉంది. సర్వజ్ఞాని ఆయన. పరమ సత్యం. ఓకేనా, ఇంకా ఆయనకి మించిన సత్యం లేదన్నమాట. ఈ సుప్రీం ట్రూత్. అండ్ పరమ పిత. సో సర్వానికి ఆయనే తండ్రి లాగా అన్నమాట. తర్వాత షడైశ్వర్య పూర్ణుడు. ఇక్కడ ఎంత ఐశ్వర్యాలు ఉన్నాయో ఐశ్వర్యాలకి పరిపూర్ణంగా ఉండేది ఆయనలోనే. అండ్ లాస్ట్ అండ్ ఫోర్మోస్ట్, దాన్ని ఎవరు గుర్తించాలంటే శాస్త్రాలు, ఆచార్యాలు ప్రకటించాలి దాన్ని. ఓకే. సో ఇవన్నీ ఒకటెత్తు. సో మన ఆలోచనలు రకరకాల మెరిగిపోతాయి అనమాట. ఎట్లా ఫిట్ చేద్దామా, ఎవరిని ఫిట్ చేద్దామా ఆలోచిస్తాం మనం దీంట్లోకి. కానీ ఆల్రెడీ ఆయన ఎవరు అనేది శాస్త్రాల్లోనూ ఆచార్యులు దానివల్ల ప్రకటించేశారు. వాళ్ళు దాన్ని, ఎందుకంటే వాళ్ళు భగవంతుడితో అలాంటి ఒక సంబంధము, భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రం, సో వాళ్ళు ప్రకటించేశారు అన్నమాట. ఈ లక్షణాలు ఈయనలో మాత్రమే ఉన్నాయి అని. ఓకే. బట్ మనం చెక్ చేసుకోవచ్చు తర్వాత, ఎవరైతే ఈ నిర్వచనంలో ఫిట్ అవుతారో ఓకేనా, వాళ్ళు మాత్రం మనం దేవుడు అన్నది. అంతేగాని ఒక నాకు ఏదనిపిస్తే ఆయన దేవుడు, నాకు ఎవరు అనిపిస్తే ఆయన దేవుడు, నాకు ఎవరు వరాలు ఇస్తే ఆయనే దేవుడు, మా పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి ఆయనే మా దేవుడు, ఇలాంటి ఓకేనా, ఇలాంటి మాటలతో మనం భగవంతుని కట్టడి చేయలేము అనమాట. సో మన దాంట్లోకి ఫిట్ చేయకూడదు భగవంతుని. ఎవరిలో ఈ లక్షణాలు ఉంటే ఆయనే మన దేవుడు అనేది తప్ప, మనకి అనుకూలంగా ఉండేవాళ్ళు, మనకి నచ్చిన విధంగా, మన అనుభవాల ప్రకారంగా మన దేవుడు అన్నామంటే రేపు ఇబ్బంది పడేది, మన జీవితాంతం మనం వేస్ట్ చేసుకున్నది, మనం ఆయనే అనుకున్నట్టుగా మనం చేసిన సాధన అంతా నిర్వీర్యం అయిపోతుంది. సో ఫస్ట్ కారణం చూస్తాం ఏంటి, పరమ మూలం, సోర్స్, ఆయనే మూలం అన్నమాట. ఈ సృష్టి ఆరంభం నుంచి ఉన్నాడు, సృష్టించిన తర్వాత ఉన్నాడు, సృష్టి మొత్తం సర్వనాశనం కూడా ఆయన అక్కడే ఉంటాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, దానికి కారణం లేదు, ఈయనే మొదట. ఎందుకంటే ఈయన ఎవరి నుంచి కానీ వచ్చుంటే అప్పుడు వాళ్ళు పరమ మూలం అయిపోతారు. సో నిర్వచనం ఏంటంటే ఈయనే సర్వానికి మూలం అన్నమాట. ఓకే. అంటే ఈయనకి ఎవరు కారణం లేరు, ఈయన రావడానికి ఇంకెవరు కారణం లేరు. ఈయన మొదటి నుంచి అలాగే ఉన్నాడు, ఎప్పటికీ ఉంటాడు, శాశ్వతంగా ఉంటాడు. ఈయన నుంచే వస్తాయి, ఈయనే అన్నిటిని మెయింటైన్ చేస్తాడు. మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయనలోకి మళ్ళీ అన్ని వెళ్ళిపోతాయి. ఓకేనా, మొత్తం. ఉదాహరణకి ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనకు ఒక కారణం ఉన్నారు, మా తల్లిదండ్రులు, ఫాదర్. ఆయనకు ఒక కారణం ఉన్నాడు, వాళ్ళ ఫాదరు.
వాళ్ళ తండ్రి అట్లా వెళ్ళిపోతే అల్టిమేట్ గా లాస్ట్ ఫైనల్ గా మనం కనబడేది ఎవరంటే భగవంతుడే అల్టిమేట్ తండ్రిగా ఉంటాడు. దాని తర్వాత ఆయనకి ఇంకా తండ్రి ఎవరు లేరు, అక్కడ ఆగిపోతుంది పరమ మూలం. ఒకవేళ ఇంకేమైనా తండ్రి ఉన్నాడు అప్పుడు ఆయన పరమ మూలం అవుతాడు, అప్పుడు ఈయన అవ్వడు. ఎక్కడైతే సమస్తం పోయి ఆగిపోద్దో ఆది నాది అనాది నుంచి ఉన్నాడు, ఆది ఆయన, ఫస్ట్ ఆయనే ఉండేది. సో ఒక్కోసారి పరమ మూలం, ఓకేనా. సో గుడ్డు ముందా లేకపోతే కోడి ముందా, పరమ మూలం ఏంటి? సో ఈ ట్రిక్కీ క్వశ్చన్ ఒకటి ఉందన్నమాట. సో గుడ్డు నుంచి కోడి వచ్చిందా, కోడి నుంచి గుడ్డు వచ్చింది, మరి ఏది ఫస్ట్ వచ్చిందంటే, సో మనకి భగవంతుడి గురించి తెలిసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ సృష్టిలో మొదట ఏమొచ్చింది, దాని నుంచి తర్వాత ఏం పుట్టుకొచ్చినాయి, దాని తర్వాత నుంచి ఏం పుట్టుకొచ్చాయి చెట్లు అంటే. ఇప్పుడు మన ఎవల్యూషన్ థియరీ చెప్తారు కదా మనకి, ఫస్ట్ ఇవి ఉన్నాయి, దాని తర్వాత ఇవి వచ్చినాయి, దాని తర్వాత దాని నుంచి ఇంకోటి పెరిగినాయి, దాని నుంచి ఇట్లా అని. ఆ విధంగా సూక్ష్మ క్రిములు క్రమక్రమంగా అవి ఒకదాని తర్వాత పెను మార్పులు జరిగి ఫైనల్ గా మానవుడు వచ్చాడు అని అంటారు. అంటే ఫస్ట్ ఒకటి స్టార్ట్ అయ్యి తర్వాత ఎప్పుడో మనిషి వచ్చాడు అంటారు. ఇప్పుడు ఆ లెక్కన ముందు దేంట్లో వచ్చిందా, ఏదో గుడ్డు వచ్చి ఆ గుడ్లోంచి కోడి వచ్చిందా? అలాంటప్పుడు ఈ గుడ్డు ఏది పెట్టింది? ఇప్పుడు ఎలా చెప్తారు? ఇప్పుడు ఎవరు చెప్తారు? ఇప్పుడు మనకి దీనికి చార్లెస్ డార్విన్ చెప్తాడు ఇప్పుడు మనకి, ఈ గుడ్డు ఎవరు పెట్టింది, ఆ గుడ్లో చెట్టు కోడి వచ్చింది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే, భగవంతుడి రెండింటిని ఒకేసారి సృష్టించాడు అంతే. సృష్టించలేడా? రెండింటిని ఒకేసారి సృష్టించలేడా? ఒకేసారి జీవరాశుల్ని ఒకేసారి సృష్టించాడు ఇక్కడ. అందుకని ఇక్కడ క్రమక్రమంగా ఒకటి తర్వాత ఒకటి క్రమక్రమంగా ఎదిగి చైతన్యం చెంది తర్వాత ఎప్పుడో మానవుడు రాల. సో సో మన అకాడమిక్ బుక్స్ అది నిజమైతే మనకి రుజువు చూపించాలి. బికాస్ భగవంతుడు సర్వశక్తిమంతుడు కాబట్టి, అల్టిమేట్ పవర్ఫుల్ కాబట్టి ఆయనకు ఆ శక్తి ఉంది. దేనైనా ఎన్నైనా ఒక్కసారి కాదా ఎప్పుడైనా ఏ పరిస్థితులైనా ఆయన సృష్టించగలుగుతాడు. సో నేను చెప్పినట్టుగా ఆయన ఎప్పటికీ ఉంటాడు, లోకాలు సర్వం సృష్టించబడతాయి, మళ్ళీ తిరిగి ప్రళయం రాగానే ఆయనకు వెళ్ళిపోతుంటాయి. మళ్ళీ ఆయన శాశ్వతంగా ఉంటాడు. ఆయన నుంచి వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి, పరమ మూలం. ఒకసారి మనకి కష్టం వేస్తుంది అనమాట దీన్ని అర్థం చేసుకోవడానికి. ఒకసారి ఈయనున్నాడు, ఈయన నుంచి ఈ వచ్చేయి మళ్ళీ దీంట్లో కూడా ఈయన వస్తున్నాడు, అప్పుడప్పుడు ఆయన దిగి వస్తున్నాడు, ఈ భూ ప్రపంచానికి దిగి వస్తున్నాడు ఆయన. మళ్ళీ సర్వం అయిపోగానే మళ్ళీ ఇవన్నీ కలిసిపోయి మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఎట్లా మనం అర్థం చేసుకోవాలి, ఇది ఎట్లా మనం అంటే ఈ నిర్వచనంలో ఉన్నటువంటి ఈ పాయింట్ని ఎట్లా మనం అర్థం చేసుకోగలం అంటే, ఉదాహరణకి ఒక రచయిత ఉన్నారు అనుకోండి, రచయిత, ఓకేనా, ఆయన ఆలోచనలో నుంచి, ఓకేనా, ఆయన ఒక నవల రాస్తాడు లేదా ఒక కథ రాస్తాడు. ఆ కథలో ఒక అందమైనటువంటి ఒక ఊర్లో, ఒక సిటీలో పలానా ఒక కుటుంబము లేదా కొన్ని కుటుంబాలు, వాటి మధ్య ఉన్న సంబంధాలు, వాళ్ళ మధ్య జరిగే అనేక భావాలు, ఓకేనా. సో ఇవన్నీ కలిసినప్పుడు ఇవన్నీ అతను తన యొక్క మానసికమైనటువంటి వాటి నుంచి ఇవన్నీ అతను తయారు చేస్తున్నాడు. తయారు చేసి దాన్ని ఒక డ్రామా లాగా, ఒక సినిమా లాగా, నాటిక లాగా, ఆయన సినిమా కానీ నాటిక లాగా చేశాడు అనుకోండి. దాంట్లో చాలా మంది వ్యక్తులు, అనేక మంది ఎన్నో సెట్లు వేస్తారు. అక్కడ ఇల్లు సెట్ వేస్తారు, లేదా ఒక ఫారిన్ సెట్ వేస్తారు, లేదా ఎన్నో ప్రకృతిలో వాళ్ళు ఒక హిమాలయాలకు వెళ్తారు, ఎన్నెన్నో
అంశాలు జరుగుతాయి అన్నమాట ఆ కథలో. ఎన్నెన్నో లొకేషన్స్ వస్తాయి, ఎన్నెన్నో క్యారెక్టర్స్ వస్తాయి. ఓకే, కానీ ఈ క్యారెక్టర్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చారు? రచయిత యొక్క ఆలోచన నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా. అనుకుంటే ఈ రచయిత కూడా ఆ నాటికలోకి వెళ్ళిపోవచ్చు, ఆయన తాను ఆ నాటికలోకి వెళ్ళొచ్చు ఒక పేరు పెట్టుకొని. ఓకేనా, వెళ్ళొచ్చు. మళ్ళీ నాటిక అయిపోగానే పూర్తి కాపీ రైట్స్ పెట్టుకుంటారు, ఆలోచనలు మళ్ళీ అదంతా కూడా మళ్ళీ ఆయనలోకి వెళ్తారు. అంటే ఈ ఆలోచనలన్నీ కూడా మళ్ళీ ఇంకా ఈ నాటికి నేను చేయకూడదు అనుకుంటే, ఈ నాటికి నేను ఇంకా దీన్ని నేను ఎప్పటికీ నేను దీన్ని మళ్ళీ ప్రదర్శించకూడదు అనుకుంటే, దాంతో ఆ నాటికని లేదా ఆ సృష్టిని అక్కడితో లేదా ఆ కథని ఆయన చించేసుకొని, కానీ క్యారెక్టర్స్ అన్ని ఎక్కడికి వెళ్ళినాయి, మళ్ళీ ఆయన మనసులోకి వెళ్ళిపోయినాయి, అక్కడే ఉన్నాయి ఇప్పుడు. దాంతో కావాలనుకుంటే మళ్ళీ రాసుకుంటాడు, మళ్ళీ ఇంకో కొత్త కథలు సృష్టించుకుంటాడు, ఇంకో వేరే కాంబినేషన్లో వేరే ఎమోషన్స్ సృష్టించుకుంటాడు, మళ్ళీ కావాలనుకున్నప్పుడు వైండప్ చేసేస్తాడు. ఇప్పుడు చూస్తే అతను అలాగే ఉన్నాడు, కథ బయటకు వచ్చింది, తర్వాత నాటిక బయటకు వచ్చింది, డ్రామాలు ఆడినాయి, మళ్ళీ తిరిగి ఆయన ఆలోచనలోకి మళ్ళీ వెళ్ళిపోయినాయి. సో డ్రామా జరగకముందు ఉన్నాడు, డ్రామా జరిగేటప్పుడు ఉన్నాడు, డ్రామా అయిపోయి మళ్ళీ ఆయన మనసుకి ఏమో కూడా ఆయన అక్కడే ఉన్నాడు. ఈ మొత్తానికి ఇక్కడ జరిగే అనేకమైనటువంటి క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాటన్నిటికీ మూలం ఎవరు? ఈయనే. ఈ క్యారెక్టర్స్ ఈయన తర్వాత ఏముంది, ఈయనకు ముందు ఎవరిని ఈ ఆలోచించవు. ఇంకా ఇవన్నీ ఈయన నుంచి వచ్చాయి, ఆడినాయి, మళ్ళీ తిరిగి ఆయన ఆలోచనకి వెళ్ళిపోయినాయి. అలాగే ఈ సర్వ సృష్టిలో అవతారాలు కావచ్చు, దేవతలు కావచ్చు, ఋషులు కావచ్చు, బాబాలు కావచ్చు, ఓకేనా, మునులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, జీవరాశులు కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఆయన నుంచి వచ్చినాయి, కొన్ని జరిగినాయి, మళ్ళీ ప్రళయం వచ్చింది, మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్త సృష్టి వస్తుంది, మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. చెప్పడానికి కాలం ఏంటంటే ఈయన రాక్ సాలిడ్ అక్కడే ఉన్నాడు, ఈయనకి ఎవరు కారణం లేరు. ఈయన నుంచే వస్తున్నాయి, లీలలు జరుగుతున్నాయి, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. సో హూ ఇస్ దిస్ పర్సన్? ఎవరు ఇక్కడ ఉండే వ్యక్తి? ఈయనే దేవుడు అనాలి, దేవాది దేవుడు అనాలి. ఎందుకంటే చాలా మంది దేవతలు కూడా మనం దేవుళ్ళు అనుకుంటే, ఆయనకు కూడా ఎవరైతే మూలం ఉంటారో ఆయన మనం దేవాది దేవుడు అంటాం అన్నమాట. దేవుళ్ళకి దేవతలకి మూల కారణం అన్నమాట ఆయన. సర్వం అందరూ ఆయన నుంచే వచ్చారు. సర్వం మళ్ళీ ఈ సృష్టి అంతా అయిపోయిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ ప్రళయం వచ్చిన తర్వాత సృష్టి, స్థితి, ప్రళయం, సృష్టి, స్థితి, మళ్ళీ ప్రళయం అన్నమాట, మళ్ళీ వెళ్ళిపోతుంది ఫైనల్ గా. అట్లా ఎవరైతే ఈ నిర్వచనానికి ఫిట్ అవుతారో, ఎవరైతే ఫిట్ అవుతారో ఆయనే మన దేవుడు అన్నారు. సో 10వ అధ్యాయం భగవద్గీతలో కృష్ణ అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమాన్విత. అహం సర్వస్య ప్రభవో, అహం సర్వస్య అన్ని, ప్రభవో వచ్చినాయి, మత్త సర్వం ప్రవర్తతే, ఏది ఆధ్యాత్మిక జగత్తు కావచ్చు, భౌతిక జగత్తులు కావచ్చు, ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి జీవులు కావచ్చు, భౌతిక జగత్తులో ఉన్న జీవులు కావచ్చు, ఇక్కడ ఏవైతే మీకు కనిపిస్తుందో మీ చుట్టూ, మీ కంటికి ఏవైతే కనబట్టలే కూడా లేదో, ఇవన్నీ కూడా ఎవరి నుంచి వచ్చాయి అంటాడు కృష్ణుడు? నా నుంచి వచ్చాయి. అహం, అహం అంటే ఆ పదం చూడండి, అహం అంటే నా నుంచి వచ్చినాయి. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో కృష్ణుడి నుంచే ఇవన్నీ వచ్చాయి అని, కృష్ణుడే మూల కారణం అని, కృష్ణుడే సర్వానికి మూలమని ఎవరైతే తెలుసుకుంటారో, అలాంటి బుధ అంటే తెలివైన వాళ్ళు కృష్ణుడిని నిరంతరం భజిస్తూనే ఉంటారు. ఎందుకంటే మూలం ఆయనే కదా, ఆయన ఒకటి పట్టుకుంటే చాలు కదా, మిగతా అందరూ కూడా ఆయన నుంచి వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి మన మెయిన్ సోర్స్నే మనం పట్టుకుంటే ఇంకా మన మిగతా వాళ్ళ గురించి, మిగతా పరిస్థితుల గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మన ఊర్లో సర్పంచ్ ఉన్నారనుకోండి, ఓకేనా, మనం అప్పుడు ఫస్ట్ సర్పంచ్ మెయిన్ అనుకుంటాం, సర్పంచ్ దగ్గర నుంచి మనం అన్ని జరుగుతుంటాయి. కానీ తర్వాత మనకు తెలుస్తుంది
సర్పంచ్ కూడా ఒకనా ఇంకో హయ్యర్ ఆఫీసర్ ఉన్నాడు, ఒక కలెక్టర్ దగ్గరకో లేకపోతే ఇంకో ఎంఆర్ఓ దగ్గరకో వెళ్ళి కొన్ని పనులు చేయించుకుంటున్నాడు అని. అప్పుడు మనం సర్పంచ్ కంటే కూడా ఎంఆర్ఓకి తెలుసుకుంటే ఇంకొంచెం ఎక్కువ పనులు మనకి ఇంకొంచెం ఫాస్ట్గా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం గమనిస్తే ఈ ఎంఆర్ఓ కూడా వీళ్ళు కూడా ఎమ్మెల్యే కింద ఉన్నారని మనం తెలుసుకుంటాము. అప్పుడు మనం డైరెక్ట్గా మన ఎమ్మెల్యేకి మనం పరిచుకున్నారనుకోండి, తద్వారా వీళ్ళందరి ద్వారా మనకు రావాల్సిన మనకు అందుతూనే ఉంటాయి. ఓ ఎమ్మెల్యే కూడా ఇంకా హయ్యర్ లెవెల్ మంత్రుల లెవెల్ కింద ఉన్నారనుకో, మళ్ళీ మనం మంత్రుల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఫైనల్గా సీఎంఓ లేకపోతే పిఎంఓ ఉన్నారనుకోండి, నేను ఆయన యొక్క వ్యక్తిని అని తెలిస్తే, నాకు డైరెక్ట్గా ఆయనతో సంబంధం ఉంటే వీళ్ళు ఎవరైనా సరే నాకు అందాల్సిన నాకు అందించేస్తారు అనమాట. ఓకే. సో అట్లా అది కూడా బుధ ఎవరైతే తెలివైన వాళ్ళు, ఓ ఇదంతా కృష్ణుడి నుంచే వస్తుంది, వీళ్ళందరూ కూడా కృష్ణుడి నుంచే వస్తున్నారు, ఏదైతే నాకు కనబడుతుందో ఏదైనా కనబడితే ఇదంతా కూడా కృష్ణుడు మూలం అర్థం చేసుకొని కృష్ణుడు మెయిన్ అని కానీ అర్థం చేసుకుంటే వాళ్ళు ఇంకా కృష్ణుడు గురించి ఆలోచిస్తారంట. అంటే అహం సర్వస్య, నా నుంచే సర్వం వచ్చింది, నేనే కారణం అని కృష్ణుడు అంటారు అన్నమాట. భగవద్గీత 10వ అధ్యాయం 2వ శ్లోకంలో నమే విదుస్సురగణ ప్రభవం నామ హర్షయ అహం ఆదిర్హి దేవానాం మహర్షినాం చ సర్వసః. నమే విదుస్సురగణ, విద్వాంసులు కానివ్వండి, సురులు కానివ్వండి, అంటే దేవతలు కానివ్వండి, ఋషులు కానివ్వండి, మహర్షులు కానివ్వండి, వీళ్ళెవ్వరికి నేనెవరో కూడా తెలియదు. ఎందుకంటే అహం ఆదిర్హి దేవానాం, నేను దేవతలకు కూడా ఆదిని, నేను మహర్షులకు కూడా ఆదిని, సర్వానికి నేను ఆదిని, వీళ్ళందరికంటే ముందు నుంచి ఉన్నా నేను. అహం ఆదిర్హి దేవానాం మహర్షినాం చ సర్వసః. అయితే నా గురించి మాత్రం వీళ్ళెవరికి తెలియదు, నేను ఆదిని వీళ్ళకి తెలియదు. ఇక్కడున్న ఎవరికి తెలియదు అన్నమాట, నేను అంత ఆదిని. సో ఫస్ట్ నేనే అంటున్నాడు, ఆది అనే పదాన్ని వాడుతున్నాడు ఇక్కడ కృష్ణుడు. సరే, మనం ఎట్లాగైతే కృష్ణుడి మాట మనం ఎందుకు నమ్మాలి, కృష్ణుడు చెప్పింది. ఓకే. కానీ దేవతలు సైతం మనకి ఏదైనా ఈరోజు పలానా శివుడు, పలానా ఆయన వినాయకుడు, పలానా సుబ్రహ్మణ్య స్వామి, పలానా రాముడు, పలానా ఇట్లా ఒకవేళ మనం ఇవాళ మనకి పేర్లు ఈ మాత్రం తెలుసుకొని ఈ మాత్రం పూజా విధానం మనం స్టార్ట్ చేసామంటే అది కేవలము బ్రహ్మ నుంచి వచ్చినటువంటి వేదాలు. బ్రహ్మ నుంచి తర్వాత నారదుల నుంచి వ్యాసుడు, ఇట్లా ఈ వేదాల్లో చెప్పబట్టే మనం ఈయన శివుడు, ఈయన వినాయకుడు, అదే ఈయన ఈ అమ్మవారు అని మనం తెలుసుకున్నాం. లేకపోతే మనకేం తెలియదు కదా, వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ పేర్లు చెప్పింది వాళ్ళ శాస్త్రం వల్ల మనకు తెలిసినాయి. వాళ్ళని ఈ విధంగా మనం పూజించాలని చెప్పింది కూడా శాస్త్రాలే. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే బ్రహ్మ నుంచి వచ్చాయంటారు అందరూ. సో అలాంటి బ్రహ్మ తనే స్వయం సంహిత అనేటువంటి ఒక శాస్త్రం ఉంది. బ్రహ్మ సంహిత అంటే బ్రహ్మ స్వయంగా చెప్పిన మాట అన్నమాట. ఆయన ఏమంటున్నాడంటే ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్ ఆదిర్ గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఈశ్వరులు చాలా మంది ఉన్నారు, కానీ కృష్ణ వచ్చి పరమ ఈశ్వరుడు, ఈశ్వరులకే పరమైన వాడు, సుప్రీం కృష్ణ అని ఎవరంటున్నారు? బ్రహ్మ అంటున్నాడు ఈ మాటల్ని. డిబేటుల్లో ఎవరో ఏదో వచ్చి మాటలు కాదు ఇవన్నమాట. ఇవి అది ఎవరో వచ్చి ఇక్కడ మనకి ఒక సెమినార్ ఇవ్వడం వల్ల, లేదా ఎవరో ఒక ప్రవచనం ఇచ్చే వాళ్ళు చెప్పట్లేదు. ఇవన్నీ కూడా స్వయంగా బ్రహ్మ మాట్లాడుతున్నారు అనమాట. బ్రహ్మ మనకు ప్రామాణికం, అథారిటీ. ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన చెప్పే మాటలో ఉన్నటువంటి లోతైన విషయాన్ని మనం గ్రహించాలన్నమాట. బ్రహ్మ స్వయంగా మాట్లాడుతున్నాడు. నాకు చెప్పాను కదా, మన ఆలోచన ప్రకారంగా ఒక దేవుడని చెప్పలేము. మనకు వరాలు ఇస్తాడు కాబట్టి ఆయన దేవుడని మనం చెప్పలేము. మనకు తోచింది ఏది అనుకుంటే అది మనం భగవంతుడు మనం నిర్ణయించలేము. ఇలా జనాలు ఎక్కువ ఆయన దగ్గర పోతున్నారు కాబట్టి ఆయన దేవుడు అని చెప్పలేము. ప్రామాణికమైనటువంటి
పద్ధతి ప్రకారంగా ప్రామాణికమైన శాస్త్రాల్లో ప్రామాణికమైనటువంటి వ్యక్తులు ఆచార్యులు ఎవరిని చూపిస్తున్నారు అంటే ఆయన అవుతాడు అనమాట దేవుడు. ఇక్కడ కృష్ణుడు స్వయంగా ఇక్కడ బ్రహ్మ ఏమంటాడు, కృష్ణుడు పరమ ఈశ్వర సత్ చిత్ ఆనంద విగ్రహ. సో ఆయన విగ్రహం, ఆయన రూపం ఉంది, సత్ చిత్ ఆనందం నిండిన రూపం ఉంది ఆయనకి. చూడండి ఇదే ఇంకో పదం మాట్లాడు, అనాదిర్ ఆదిర్ గోవింద. అనాది, ఎప్పటి నుంచో ఉన్నవాడు, అనాది కాలం నుంచి ఉన్నాడు ఆయన, అక్కడ తాగట్లేదు. రెండోది ఆది, అనాదిర్ ఆది గోవింద. సర్వకారణ కారణం, మూల కారణం అని అడిగాం మనం ఇందాక. మూల కారణం ఎవరు? ఓకేనా? సో బ్రహ్మ ఆన్సర్ ఇస్తున్నాడు అన్నమాట దానికి. సర్వకారణ కారణం ఎవరు? ఈశ్వర పరమ కృష్ణ. ఎలా ఆయన దేవుడు అవుతాడు, ఎలా ఆయన అవుతాడు అనేది అది తర్వాత డిస్కషన్ మళ్ళీ. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి నిర్వచనానికి పరమ మూల కారణం ఎవరంటే బ్రహ్మ ఇచ్చేటువంటి ఆన్సర్ అన్నమాట ఇది. బ్రహ్మ ఇచ్చేటువంటి ఆన్సర్ ఇది. నాకు తోచినట్టుగా, నాకు నచ్చినట్టుగా, మాకు అందినట్టుగా బలవంతంగా ఇంకోరి మీద రుద్దడం కాదనమాట. ఈయనే దేవుడు, మీరు నమ్మండి, ఈయనే దేవుడు, ఈయనే దేవుడు. దయచేసి ఆలోచించండి. ప్రామాణికత లేకుండా, ప్రమాణాలు చూడకుండా, ఓకేనా, 10 మంది మాట్లాడుకోవడం వల్ల ఒకరు దేవుడు కాలేరు. మనకి అది సర్వస్వం మనకి ఇచ్చినంత మాత్రం దేవుళ్ళు కాలేరు. సో మన కంటి ముందర ఇవాళ మనకి ఎన్నో స్కీమ్స్ ఇవాళ వస్తూ ఉన్నాయి మనకి గవర్నమెంట్లో. నాకు ఎవరు ఇస్తారు? నాకు వార్డు కౌన్సిలర్ ఎవరు వచ్చిస్తారు, నాకు రావాల్సినవన్నీ కూడా లేదా వాలంటీర్స్ ఇస్తారు, వార్డు కౌన్సిలర్స్ ఇస్తారు. ఓకేనా? ఇప్పుడు వార్డు కౌన్సిలర్ ఇచ్చాడని చెప్పేసి నువ్వేస్తావు నాకు దేవుడు, నువ్వు తప్పితే నాకు ఇంకెవరు దేవుడు ఉన్నారు, నువ్వే దేవుడు అని ఈయన నాకు అందించాడు కరెక్టే. బట్ ఆయనకి ఎవరు ఇచ్చారు? ఆయన కలెక్టర్ ఇచ్చాడు. ఆయనకి ఎవరు ఇచ్చారు? సీఎం ఇచ్చాడు. అంటే రేటుకి ఆయన సుప్రీం. ఈయన నాకు నా ఇంటికి తీసుకొచ్చి నా కార్డు రాసినంత మాత్రాన, నా కార్డు దాంట్లో ఎక్కించినంత మాత్రాన, నాకు అనుకూలమైన సమయంలో కూడా నాకు వచ్చి ఒకవేళ నాకు బాగా లేకపోయినా మా ఇంటికి సరుకులు తీసుకొచ్చినా కూడా ఈయన సుప్రీం కాదు. నాకు అనుకూలంగా కూడా ఆయన సుప్రీం కాదు. నా గురించే పట్టించుకుంటున్నా కూడా ఈయన సుప్రీం కాదు. ఓకేనా? వ్యవస్థలో ఈయన ఒక భాగము, ఆయన డ్యూటీ మనకు చేస్తున్నాడు. దానికి మన కృతజ్ఞతా భావంతో ఆయనతో ఉంటాం. ఆయనకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అని ఇస్తాం. కానీ ఈయన సీఎం ఒకటి, మన వార్డు కౌన్సిలర్ సీఎం ఒకటి కాదు. ఇద్దరు మనుషులే కదా, ఇద్దరు 2 చేతులు ఉన్నాయి కదా, ఇద్దరు 2 కాళ్ళు ఉన్నాయి కదా అని ఆ లెక్క వేసుకుని ఇద్దరు ఒకటైతే పొరపాటు. ఈయన ఆయన ఒకటే కదా. ఇప్పుడు అంటాం కదా మనం, ఎవరు చేసినా ఆయనే చేసుకుంటాడు, ఎవరు చేసినా ఆయనే అంతా, ఏం చేసినా ఆయనకే. ఎట్లా అవుతుంది? నేను ఈయనకి డబ్బులు ఇస్తే ఆయనకి ఎట్లా జరుగుతుంది? సో ఈయన సిస్టమ్ ప్రకారంగా వెళ్తే, సిస్టమ్ ప్రకారంగా తీసుకుంటే ఆయనకి వెళ్తుంది. మనం సెపరేట్గా లంచం ఇచ్చామనుకోండి, ఆయనకి ఎట్లా వెళ్తుంది? ఒక క్రమ పద్ధతిలో, ఒక పద్ధతి ప్రకారం. కానీ మొత్తానికైతే ఈయన అయితే ఒకటి కాదు. ఈయనకి చేసానికి వెళ్ళొచ్చేమో, బట్ ఈయన ఆయన ఒకటి కాదు. అట్లా మనం అందరం కూడా ఏమనుకుంటున్నాం అంటే, మనకు అందించిన వాళ్ళు, మనం చేసేవాళ్ళు, మనం చూసే వాళ్ళంతా ఈయనే దేవాదేవుడు లేదా ఈయనే మూలం అని అన్నట్టుగా మనం అనుకుంటున్నాం అనమాట. కానీ అలా వాళ్ళని మనం డిసైడ్ చేయలేం అనమాట. గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ ప్రకారంగా అక్కడ అథారిటీ ఉంటుంది. అథారిటీ ప్రకారంగా ఎవరు సీఎం, ఎవరు పిఎం, సో ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ ప్రకారంగా, ఒక ఎలక్షన్స్, ఒక పద్ధతి ప్రకారంగా మనకు తెలుస్తుంది. ఇక్కడ కూడా ఒక పద్ధతి ఉందన్నమాట. ఆచార్యులు, తర్వాత అవతారాలు, శాస్త్రాలు,
సో ఒక పద్ధతి ప్రకారంగా మనం నిర్ధారించాలన్నమాట ఎవరు దేవుడు అనేది. ఓకేనా? సో ఈ విధంగా మనం కానీ చూసుకుంటే కనుక నిర్వచనాన్ని ముఖ్యంగా పెట్టుకొని నిర్వచనానికి ఎవరైతే ఫిట్ అవుతారో, ఎవరైతే దానికి ఆ ప్రమాణాలకి సరిగ్గా జత కట్టగలుగుతామో అప్పుడు మనం నిర్ధారించాలన్నమాట. నెక్స్ట్ పరమ యజమాని. ఇప్పుడు మనం ఒక వస్తువు తయారు చేసామనుకోండి, ఓకేనా, దానికి యజమాని మనమే. ఓకే, మనం కంప్యూటర్ తయారు చేసామనుకోండి, తయారు చేసిన వ్యక్తే మెయిన్ యజమాని అవుతాడు, మెయిన్ సోర్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్. అయితే తర్వాత చాలా మంది డీలర్లు ఉంటారు, సబ్ డీలర్లు ఉంటారు, అది తర్వాత సంగతి. కానీ వీళ్ళందరూ సేల్స్ చేస్తే అల్టిమేట్ డబ్బులు ఇచ్చేది ఎవరికి? పరమ యజమాని. వాళ్ళకంటే ఎక్కువ పర్సంటేజ్, ఎక్కువ దాన్ని ఏమంటారు, ప్రాఫిట్, ఓకేనా, పూర్తిగా పొంది తద్వారా అనేక ఆస్తులు కొడుకునేది ఎవరు? ఆ మెయిన్ మ్యానుఫ్యాక్చరర్. ఎవరైతే ఈయనకి అనుకూలమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ తో, అంటే ఈయన చెప్పిన విధంగా వాళ్ళు సేల్స్ చేసి, వీళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఆ కండిషన్స్ వాళ్ళు అప్లై అయితే, వాళ్ళు ఈయనకు అనుకున్నట్టుగా వాళ్ళందరూ కానీ ప్రవర్తిస్తే, వాళ్ళందరూ కానీ సేల్స్ చేస్తే వాళ్ళు ఆనందపడతారు. కానీ ఈయన ఆనందపడినట్టుగా వాళ్ళు ఆనందపడరు, ఈయన అనుభవిస్తున్నట్టుగా వాళ్ళు అనుభవించలేరు. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఆ మాత్రం వాళ్ళు అనుభవిస్తున్నారంటే అది వాళ్ళు ఈ పరమ యజమానికి చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా దీంట్లో ఆనందం పొందుతున్నారు. కానీ వాళ్ళ పరమానందం వాళ్ళు పొందట్లే, పరమ యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన అవుతున్నాడు అనమాట. ఈయన ఎప్పుడైనా కావాలంటే ఆ ప్రోడక్ట్ ని లేదా ఆ వస్తువుని ఆయన మార్కెట్ నుంచి తీసేయవచ్చు ఆయన కావాలనుకుంటే. వీళ్ళెవరికి అధికారం లేదు ఎందుకు తీసేసామని. అలాగే ఈ హోల్ సృష్టిని ఎవరైతే తయారు చేశాడో ఆయన యజమాని అవుతాడు. ఈ మొత్తం సొత్తు అయిందే. ఓకే, ఉదాహరణకి అలెగ్జాండర్ అనేవాడు, ఓకే, ఈ ప్రపంచం మొత్తంలో ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ ఉంది చూసారా, గ్రీన్ కలర్. సో ఇంచుమించుగా అప్పుడున్న ఈ ప్రపంచ పటంలో గమనిస్తే 60% ఆల్మోస్ట్ 60% కాదు, చూస్తే 30-40% ఆయన ఆక్రమించేశాడు. అంటే యుద్ధాలు చేసి జయించేశాడు. ఈ మొత్తానికి నేనే హోల్ అండ్ సోల్ ప్రొపరైటర్, హోల్ అండ్ సోల్ కంట్రోలర్ నేనే, ప్రొపరైటర్ అంటే హోల్ అండ్ సోల్ యజమాని నేనే అని చెప్పేసి ఆయన దండయాత్ర మీద దండయాత్ర చేసి ఒక్కొక్క దేశాన్ని, ఒక్కొక్క ప్రాంతాన్ని ఆయన తన యొక్క రాజ్యంలో కల్పేసుకుంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఆయన అనుకుంటున్నాడు ఈ మొత్తం యజమాని అని, ఈ సర్వానికి నేనే యజమాని, ఇదంతా నా కింద ఉంది, ఇదంతా కూడా నా అధీనంలోనే ఉందని ఆయన అనుకున్నాడు. కానీ చివరికి ఏమైంది? ఆయనకి బాగా లేకుండా వచ్చింది. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది వైద్యుల్ని పిలిపించారు. ఓకే, చూడమన్నారు, ఏమైనా బాగు చేయగలమా అని అడిగారు. వాళ్ళు చెక్ చేశారు, ఏం కుదరలా, మా చేతుల్లో ఏం లేదనేశారు. సో వెంటనే అలెగ్జాండర్ ఏం చేశాడు, ఒక శవపేటికి తీసుకొని వచ్చి, ఓకే, ఆ శవపేటికలో 2 రంధ్రాలు పెట్టమన్నాడు అనమాట. ఆయన చెప్పాడు అనమాట, ఏమని, ఈ శవపేటికని నేను చచ్చిపోయిన వెంటనే నన్ను ఈ శవపేటికలో పెట్టండి, ఆ శవపేటికని ఈ డాక్టర్లు, ఈ వైద్యులు మొయ్యాలా, ఎక్కడి వరకు? శ్మశానం వరకు మొయ్యాలి. ఆ దారిలో ఎవరైతే నా శవపేట మోస్తారు కదా, దారి శ్మశానం వరకు నేను సంపాదించిన వజ్ర వైడూర్యాలు ఏదైనా ఉంటే మొత్తం పరచండి అన్నాడు. 2 రంధ్రాలు పెట్టమన్నాడు కదా, నా చేతులు ఇట్లా బయటికి వెళ్ళి ఇట్లా చూపించమని చెప్పాడు అనమాట. సో ఎందుకు ఏం చేయమన్నాడు అంటే, సో
ఆయన చెప్పడం ఒక సందేశం ఇవ్వడానికి అనమాట, ప్రపంచం మొత్తం మనలాంటి వాళ్ళకి సందేశం ఇవ్వడానికి ఆయన చెప్పాడు అనమాట. ఇక్కడ సావు నుంచి ఎవరు తప్పించుకోలేరు, ఇక్కడ వైద్యులే ఎత్తేసారు చేతులు, కాబట్టి సావుని ఎవరు తప్పించలేరు, సావు నుంచి మనం తప్పించుకోలేము. నేను సంపాదించింది ఏది నా దగ్గరికి రావట్లే, ఓకేనా? కాబట్టి అన్ని చూడండి ఏడేబడి ఉన్నాయి అన్ని. సాక్ష్యం ఏంటి చూడండి, నా చేతుల్లో ఏమి తీసుకోపోవట్లేదు ఇక్కడి నుంచి. ఇదిగో సాక్ష్యం, ఒక పింగ నాతో రావట్లేదు. అంటే అప్పుడప్పుడు మనకు ఉండే 2 సెంట్లు భూమికి, 2 ఎకరాల భూమికి, ఓకేనా, మన పరమ యజమానిలాగా మనం ఫీల్ అవుతుంటాం అనమాట. కానీ ఇక్కడి నుంచి మనం ఒక పిగ్గీస్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే యజమాని ఆయన అనమాట. యజమాని ఆయనే కాబట్టి ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా ఇక్కడ నుంచి మనం ఒక పిగ్గీస్ కూడా తీసుకోవాలి. సో మన పేరు మీద ఉన్న 2 ఎకరాలు, 5 ఎకరాలు లేదా 10 బిల్డింగ్లో, ఓకేనా, అది కేవలం మనం కేర్ టేకర్స్ మాత్రమే. మనంత వరకు అది చెడిపోకుండా, దాంట్లో మన ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది తవ్వేయకుండా, ఏదంటే ఉన్న వనరులంతా లాగేయకుండా మనం కాపాడుకోమని చెప్పించాడు. లేదా దాన్ని మంచిగా వాడుకోమన్నాడు, అంటే మనం తినడానికి, తాగడానికి, మనం జీవించడానికి మంచిగా వాడుకోమన్నాడు. ఎందుకంటే ఎంత తవ్వినా కూడా నుంచి మనం తీసుకుపోయేది ఏం లేదు, ఎంత తవ్వినా కూడా. భూమిని ఈ సొరంగం తీసి ఆ సొరంగం నుంచి బయట తీసినా సరే ఇక్కడ నుంచి ఏం తీసుకోపోలేము మనం, ఎందుకంటే ఓనర్ ఆయనే కదా. ఓనర్ అయినప్పుడు ఆయన వస్తువులు ఏడే ఉంటాయి, ఆయన వస్తువులు ఏడే ఉంటాయి. సో మనము మన అదృష్టం కొద్దో దురదృష్టం కొద్దో మొత్తానికి మనం కొంతకాలం దీన్ని జాగ్రత్తగా చూసుకోమని, కాపాడుకోమని, లేదు దానివల్ల 10 మందికి సేవ చేయమని మనకు అప్పచెప్పాడు అంతే. అంతేగాని దీని నుంచి మనం ఇంకా ఏదేదో చేసుకొని, ఇంకా ఏదో తయారైపోయి ఇంకెట్టట్లో వెళ్ళిపోమని మనకి ఇవ్వలేదు అనమాట. మనం కాలేము కూడా ఇక్కడ. మనం అర్థం చేసుకోవాల్సింది, సృష్టి ఎప్పుడు ఇక్కడే ఉంటుంది అనమాట. మనం వస్తాము, కొన్ని రోజులు ఆడతాం, మళ్ళీ వెళ్ళిపోతాం అంతే. ఇది ఎక్కడే ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి మనం ఏం చేయలేం. అలెగ్జాండర్ వల్లే కాలేదు, ఇంకా మన లాంటి వాళ్ళు ఏం పరిస్థితి, మనం ఏం చేయగలుగుతాం ఇక్కడ? ఆల్మోస్ట్ 30-40% ఓకేనా మొత్తాన్ని ఆయన ఆక్రమించాడు, కానీ కుదరలేదు. కాబట్టి మనం అందుకే కృష్ణానుడు 5వ అధ్యాయం 29వ శ్లోకంలో, భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సర్వలోక మహేశ్వరం, సర్వలోకాలకి మహేశ్వరుని నేను. ఐఎమ్ ది ప్రొపరైటర్. సర్వలోకాలు, మీరు ఏ లోకాలను తీసుకోండి, స్వర్గలోకాలు తీసుకుంటారా, నరక లోకాలు తీసుకుంటారా, ఏ లోకాలు తీసుకుంటారు, మొత్తం ఐఎమ్ ది ఈశ్వర. భోక్తారం ఇంకా తపసం. భోక్తారం అంటే అనుభవించేవాడిని కూడా నేనే, ఎంజాయ్ చేసేవాడిని కూడా నేనే, ఆనందాన్ని అనుభవించేవాడిని కూడా నేనే. సుహృదం సర్వభూతానం, అందరూ మేలు కోరేవాడిని కూడా నేనే. ఇది తెలుసుకున్న వాళ్ళు శాంతంగా ఉంటారు అన్నమాట. కృష్ణుడు మూలము, కృష్ణుడే సర్వానికి మూలము, కృష్ణుడే సర్వ అధిపతి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అన్నమాట. వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో ఈయన ఓనర్ కాబట్టి మనం ఏం చెప్పినట్టు నడుచుకున్నాము, ప్రశాంతంగా ఉంటారు. సో కాబట్టి ఆ విధంగా ఇవాళ మనం 2 చెప్పుకున్నాము. ఒకటి పరమ కారణం లేదా పరమ మూలము, 2 పరమ యజమాని. సో ఈ రెండిటికి కృష్ణ క్లెయిమ్ చేసుకుంటున్నాడు భగవద్గీత ద్వారా, ఓకే, మూలాన్ని నేను. సో ఆయనే క్లెయిమ్ చేసుకోవడం కాదు, దీనికి ఫస్ట్ స్టూడెంట్ ఏమంటే బ్రహ్మ శాస్త్రాల ద్వారా మనకు చెప్తున్నారు. రెండోది ఇంకా ముందు వెళ్ళినప్పుడు, ఇంకా అసలైన విషయం వచ్చినప్పుడు నేను ఎట్లా ఆయన ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను తర్వాత, ఓకేనా, అన్నిటికీ. సో కానీ ఈ రెండింటికి ప్రస్తుతానికి మీరు ఆలోచించండి, ఎలా
ఇతరులు ఎవరైతే ఉన్నారో దేవతలనండి, లేకపోతే ఇంకెవరైనా సరే, ఈ బాబాలనండి, లేకపోతే మీరు ఎవరైనా సరే తీసుకొని వచ్చి ఈ 8 9 అన్నిటికి ఫిట్ అవుతారు లేదా చూడండి. ఫిట్ అయ్యి ఎవరైనా సరే మనం భగవంతుడు అనాల్సిందే, ఎవరు ఫిట్ అయినా సరే. ఓకే. సో ఈ నిర్వచనానికి ఎవరైతే ప్రామాణికంగా జత చేయబడతారో వాళ్ళు ఎవరైనా మన దేవాదేవుడు అనొచ్చు, దేవాదేవుడు అనొచ్చు. ఓకే. సో మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఓకేనా? ఇక్కడ ఎందుకంటే మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో డెఫినెట్గా మనం క్వశ్చన్స్ ద్వారా డెఫినెట్గా మనకున్నటువంటి మనం ఎన్నో తెలుసుకుంటాం, ఎన్నో మనం వినుంటాము, మనం కూడా కొన్ని అనుభవంలోకి వెళ్ళి ఉంటాం. మీరు ప్రశ్న కావాలంటే మీరు వేయచ్చు. ఓకేనా? డెఫినెట్గా అది ఎట్లా దాన్ని మనం అర్థం చేసుకొని మనం ఏ విధంగా మనం చేస్తామో అది మనం చూద్దాం. ఓకేనా?